पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। హాస్పిటల్లో పనిచేసిన కార్మికులపై పని భారం కార్మికులపై పని భారం పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే నియమించాలి పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ పోరాడదాం పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించేంత వరకు పోరాడదాం హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించి పని భారం తగ్గించాలి తగ్గించాలి కార్మికులపై పని భారం తగ్గించాలి తగ్గించాలి పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే నియమించిన కార్మికులందరినీ హాస్పిటల్లోనే పనిచేయించాలి సివిల్ హాస్పిటల్ కార్మికులను మెడికల్ కాలేజీకి పంపొద్దు. నేత కార్మికుడు ఎర్రం కోమరయ్య నిన్న రాత్రి 11:30 ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. దాదాపు 10 నెలల నుండి ఉపాధి లేక, సాంచలు నడవక, పని లేక దాదాపు ఒక 10 లక్షల రూపాయలు అప్పు అయిందని ఇంటి వాళ్ళ కుమారుడు చెప్పడం జరుగుతుంది. 10 లక్షల రూపాయలు నేను అప్పు ఎలా చెల్లిస్తాను, ఏ రకంగా ఈ అప్పు తెంపుతాను, పని లేక ఇబ్బంది పడి దాదాపు 10 నెలల నుంచి సాంచలు నడవక చాలా ఇబ్బంది పడుతుండు. ఆ రకంగా ఈ కుటుంబం కూడా, వాళ్ళు 2 కొడుకులు, బిడ్డ, వాళ్ళ భార్య కూడా పని లేక ఈ రకంగా బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మన నేత కార్మికులకు పని కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటూ, దాదాపు ఇప్పుడు నేత కార్మికులు 10 నెలల నుంచి సాంచలు నడవక, కరెంటు సరిగ్గా లేక కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ కార్మికులను మీరందరూ ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ ఇప్పుడున్న ఈ కోమరయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. గత 10 మాసాల నుంచి సిరిసిల్ల పట్టణంలో వరుసగా నేతన్నల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి కూడా ఎర్రం కోమరయ్య అనే పవర్లూమ్ కార్మికుడు ఉపాధి లేక, గత 10 మాసాల నుంచి ఉపాధి లేక అప్పుల బాధతోటి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మొన్న కూడా జంట ఆత్మహత్యలు, ఆ భార్య భర్తలు కలిసి ఇద్దరు కూడా అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉన్నామని, ఇక్కడ ఆత్మహత్యలు నివారించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం ప్రకటనల వరకే మాత్రమే మరి పరిమితమైంది. బతుకమ్మ అది సంబంధించిన పని ఉపాధి కల్పించే కొరకు మహిళా సంఘాలకు సంబంధించిన చీరలు ఇస్తామని చెప్పడం జరిగింది. కరెంటు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం, ఏది ఇంతవరకు సమస్య పరిష్కారం జరగలేదు. మరి ఇంకా పని లేక కార్మికులు, ఇప్పుడు ఈయన పనిచేసేది ఆయనే, ఇక్కడ పెద్ద కార్ఖానా పనిచేస్తా ఉన్నాడు. ఆయనే ఆ కరెంటు సమస్యతో ఆ కార్ఖానా బంద్ పడ్డది. దానివల్ల 10 నెలల సంది పని లేకపోవడం వల్ల విపరీతమైన అప్పులు విరిగిపోయినాయి. మరి ఆ మనోవేదనకు గురై ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఇన్ని సమస్యలు, చిన్న సమస్య ఈ రోజు ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క రోజు అయ్యే సమస్యను కూడా పరిష్కరించకుండా ఇక్కడ కేవలం రాజకీయ ఉద్దేశంతో ఈ పవర్లూమ్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రకంగా ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్న ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి వెంటనే ఇక్కడ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఏదైతే కార్మికుల ఆత్మహత్య కొరకు, వాళ్ళ స్వాస్థ్య ఉపాధి కొరకు నిర్మించినటువంటి వర్కర్ 2 షెడ్ ను వెంటనే పథకాన్ని ప్రారంభించి వాళ్ళకు అక్కడ సాంచలు అందించి వాళ్ళ ఆత్మాభిమానం బతికే విధంగా మరి వాళ్ళకు వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించి మరి వాళ్ళకు యజమానుల కార్మికులను వర్కర్ 2 యజమానులు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మరి వాళ్ళకు రావాల్సిన యారన్ సబ్సిడీ వచ్చింది, అది కూడా 2023 సంబంధించి యారన్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు 10 మాసాల సంది కార్మికులకు పనిలేదు కాబట్టి, అది అందరికి అప్పులైనాయి కాబట్టి మరి వాళ్ళ అప్పులకు తట్టుకునే విధంగా, వాళ్ళు ఇప్పుడు కొంత ఉపశమనం పొందే విధంగా తక్షణం ప్రభుత్వం ప్రతి కార్మిక కుటుంబానికి 5 లక్షల లోన్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఇక్కడ ఉన్న ఈ పవర్ సమస్య కావచ్చు, యారన్ సమస్య కావచ్చు, ఇవన్నీ సమస్యలు తక్షణం పరిష్కరించకుంటే మరి మళ్ళీ ఈ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకుండా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలతో మేము పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ సిబ్బందికి సంబంధించి పని భారం తగ్గించాలని చెప్పి, ఇక్కడ పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని చెప్పి ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా విధులను బహిష్కరించడం జరిగింది. మరి ప్రధాన జిల్లా ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే దాదాపు 300 పడకలకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
100 పైచీలకు మంది కార్మికులు పనిచేయాల్సినటువంటి ఈ హాస్పిటల్లో కేవలము 60 పైచీలకు మంది కార్మికులే పనిచేయడం జరుగుతూ ఉంది. దీంతో కార్మికుల మీద పని భారం ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నా కూడా పనిచేయడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కింది స్థాయి పై స్థాయి అధికారులందరూ కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పడకడకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు అందరికీ తెలియజేసినా కూడా ఇప్పటికి కూడా ఇక్కడ పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అక్కడ మెడికల్ కాలేజీకి వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే ఇది పని భారం పెరిగి కార్మికులకు ఇబ్బంది అవుతుందని చెప్పి అధికారులను కలిసిన సందర్భంగా మేము తొందరలోనే కార్మికులను నియమిస్తామని చెప్పారు. మళ్ళీ ఈ మధ్యలో ఇక్కడ నుంచి 4-5 కార్మికులను కూడా తీసుకెళ్లి మళ్ళీ మెడికల్ కాలేజీలో వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజల ఆరోగ్యాల కోసం నిత్యం వచ్చే పేషెంట్ల కోసం అనేక వాళ్ళ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్నటువంటి వీరికి పని భారం పెరిగి వారి ఆరోగ్యాలకు ఇబ్బందులు అవుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా ఇక్కడ పేషెంట్ కేర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ సిబ్బందిని నియమించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి ఈ విధులను బహిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి నుంచి నియమించేంత వరకు కూడా వెంటనే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సంబంధిత అధికారులు వెంటనే ఇక్కడ చర్చలు జరిపి ఇక్కడ సిబ్బందిని నియమించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ విధులు ఇదే విధంగా బహిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.